జిల్లాలో P4 సమగ్ర సర్వే ప్రక్రియను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సరిలి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లాలో శనివారం నుండి నిర్వహించనున్న P4 సర్వే, సాగునీటి ఎద్దడి నుండి రబీ పంటలను కాపాడడం, ల్యాండ్ కన్వెన్షన్, మ్యూటేషన్ల ప్రక్రియలో దళారులను అరికట్టడం, లారీ రవాణా రంగంలో స్వేచ్ఛాయుత వాతావరణం, కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫ్రంట్ లో పరిశుభ్రమైన ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పడం తదితర అంశాలలో చేపట్టనున్న చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పేదరికం లేని స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్టిసిపేషన్ P4 విధానం చేపట్టిందని, ఇందుకు ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని మరింత సమగ్రపరిచేందుకు P4 సర్వేను నిర్వహిస్తోందన్నారు. నిరుపేద కుటుంబాలను పేదరికం నుండి బయటకు తెచ్చేందుకు ఏ విధమైన శిక్షణ, ఉపాధి కార్యక్రమాలు అవసరం, ఏ విధమైన ఆలంబనలు చేపట్టాలనే అంశాలపైనే P4 సర్వే సమాచార సేకరణ ఉంటుందని, సర్వే గురించి ఎటువంటి అపోహలకు గురికాకుండా వాస్తవమైన సమగ్ర సమాచారాన్ని సర్వేలో అందించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో భూముల మ్యూటేషన్లు, ల్యాండ్ కన్వర్షన్ వంటి సేవల కొరకు ప్రజలు బ్రోకర్లు, మీడియేటర్లను ఆశ్రయించి డబ్బులు పోగొట్టుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, ఈ సేవల కొరకు అందిన దరఖాస్తులపై 21 రోజుల్లో ఆటోమేటిక్గా ఆమోదం పొందుతాయని, బ్రోకర్లను ఆశ్రయించి వృధాగా డబ్బులు నష్టపోవద్దని కోరారు. కాకినాడలోని లారీ యజమానులు, పరిశ్రమల మధ్య సరుకుల రవాణా లావాదేవీలు, ఛార్జీల అంశాలలో నెలకొన్న అవాంఛనీయ వివాదంపై ఇరు వర్గాలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ కార్యకలాపాలను నిర్వహించుకోవాలని సూచించారు. తాము చెప్పిన రేట్లకే తమ ద్వారానే సరుకు రవాణా జరుపుకోవాలని, బయటి లారీలను పెట్టుకుంటే అడ్డగిస్తామని, లారీ యజమానులు నిర్బంధించడం సరికాదని, అడ్డగించే చర్యలకు పాల్పడేవారు శిక్షార్హులవుతారని అన్నారు. కౌడ ఆధ్వర్యంలో 3.5 కోట్ల నిధులతో కాకినాడ తీరంలోని ఎన్టీఆర్ బీచ్ ఫ్రంట్ను పునరుద్ధరించి ప్రజలకు తిరిగి అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని అన్నారు. అలాగే కాకినాడ తీరం నుండి హోప్ ఐలాండ్ వరకు బోటింగ్ ఆకర్షణ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. వాటిలో ఉన్న ల్యాండ్ డీటెయిల్స్ కానీ, తర్వాత వెహికల్ డీటెయిల్స్ కానీ, ఇలా రకరకాల అసెట్స్ సంబంధించి, అంటే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలు కానీ కొంతవరకు మన దగ్గర ఉన్నాయి. అవి కాకుండా ఇంకొన్ని విషయాలు మనకి ఇంకా తెలియని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఉన్నది పక్కా బిల్డింగా లేకపోతే కచ్చా బిల్డింగా, తర్వాత వాళ్ళకి వాటర్ కనెక్షన్ మనం ఇచ్చామా, లేదంటే వాళ్ళు ఇంకా దూర ప్రదేశాల నుంచి వాటర్ తీసుకోవాల్సి వస్తుందా, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్. వాళ్ళ ఇంట్లో ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇంకా మిస్ అయి ఉన్నారా? ఇప్పుడు మన దగ్గర చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మన డేటాబేస్ లో లేరు. సో అలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా? ఇలా కొన్ని విషయాల గురించి ఇంకా మనం డేటా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది ఆ డేటా కలెక్షన్ చేసిన తర్వాత అందులో ఈ P4 ప్రోగ్రామ్ లో భాగంగా ఈ డేటాను ఉపయోగించి మనకి గవర్నమెంట్ వైపు నుంచి ఈ P4 ప్రోగ్రామ్, జీరో పవర్టీ ప్రోగ్రామ్, అట్టడుగున ఒక 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి అడిషనల్ సాయం ఏదైతే చేయూత కలిగించాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైనింగ్స్ ఇవ్వటం కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కానీ, ఇంకా రకరకాల యాక్టివిటీస్ చేయటం కోసం ఒక 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 కాంప్రహెన్సివ్ సర్వే, అంటే ఒక జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ మన దగ్గర 7-7.5 లక్షల కుటుంబాల్లో ఆల్మోస్ట్ ఒక 4 to 5 lakhs ఫ్యామిలీస్ కి వెళ్ళి ఈ సర్వే స్టార్ట్ చేయడం జరుగుతుంది 8వ తేదీ నుంచి. అండ్ ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ఆల్మోస్ట్ 10 జిల్లాల వరకు ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. మనకు ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల లాస్ట్ 15 రోజుల్లో మనం స్టార్ట్ చేయలేదు. సో ఇవాళ ఎలక్షన్ కోడ్ లేదు కాబట్టి ఇంకా అయిపోయింది కాబట్టి, సో వీఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో. సో ఈ సర్వేలో ఆల్ సచివాలయం స్టాఫ్ ఇన్వాల్వ్ అవుతారు. ఎంపీడీఓస్ ఆధ్వర్యంలో స్టార్ట్ అవుతుంది. అండ్ డిస్ట్రిక్ట్ వైపు నుంచి డిఆర్ఓ గారు, సిఓ, జెడ్పీ కోఆర్డినేట్ చేస్తారు. ఇందులో దీనికి సంబంధించి ఆల్రెడీ పొద్దున్న తహసీల్దార్స్ కి, తర్వాత ఎంపీడీఓస్ కి, మున్సిపల్ కమిషనర్స్ కి ఒక ట్రైనింగ్ సెషన్, తర్వాత దీని గురించి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే నివృత్తి చేసుకోవడం చేయడం జరిగింది. సో ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీ ద్వారా అందరినీ, ఆల్ సిటిజన్స్ ఆఫ్ కాకినాడ డిస్ట్రిక్ట్, నేను అంటే అందరినీ పౌరుల్ని కోరటం ఏంటంటే, ఈ సర్వేకి సహకరించాలి. అండ్
దీంట్లో టైం లిమిట్ ఉంది, మనం నెక్స్ట్ ఒక 10-15 days లో ఫినిష్ చేసుకోవాలి. కాబట్టి అందరూ దీనికి సహకరిస్తారని కోరుకుంటూ, అండ్ దీనికి సంబంధించిన డేటా వీళ్ళనంత పారదర్శకంగా ఎలాంటి అంబిగ్యూటీకి తావు లేకుండా చేయాలి. ఎందుకంటే వన్స్ ఈ డేటా కలెక్ట్ చేసిన తర్వాత గ్రామ సభల్లో ఈ లిస్ట్ పెట్టి ఆ లిస్ట్ లో ఏదైనా తప్పులున్నా సవరణ చేయటం, ఆ లిస్ట్ లో ఎవరికైనా అభ్యంతరాలు ఉన్న వాళ్ళు తీసుకొని సవరణ చేయటం. సో ఇలాంటి సోషల్ ఆడిట్ బేసిక్ గా మనం గ్రామ సభలో పెట్టి దాన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి ఎలాంటి అవకతవకలకి తావు లేకుండా ఎంప్లాయీస్ వైపు నుంచి కానీ సిటిజన్స్ వైపు నుంచి వాళ్ళ దగ్గర ఉన్న డేటా షేర్ చేయాలని చెప్పి అందరినీ కోరడం జరుగుతుంది. ఇది ఇందాక అనుకున్నట్లు 8వ తేదీ నుంచి స్టార్ట్ అయ్యి 18వ తేదీ లోపల మనం కంప్లీట్ చేస్తాము. సో అదర్ ఇష్యూ అందరి దృష్టిలో ఒకసారి పెట్టాలనుకునింది అండ్ నా వైపు నుంచి ఒక రిక్వెస్ట్ చేద్దాం అనుకునింది రిగార్డింగ్ ఇరిగేషన్ వాటర్ సంబంధించి. లాస్ట్ 15 రోజుల నుంచి ఎస్పెషల్లీ తాళ్ళరేవు, కొంత పిఠాపురం ఈ ఏరియాల్లో ఇరిగేషన్ ఛానల్స్ దగ్గర ఉన్న పొలాల్లో, అంటే ఎప్పుడైతే రెగ్యులర్ గా ఇరిగేషన్ అందుబాటులో ఉంటుంది, రబీ క్రాప్ కి ఇబ్బంది లేని ప్రదేశాల్లో కూడా మనం పైన నీళ్లు వదులుతున్నా కిందికి వచ్చేసరికి టైలెంట్కి వచ్చేసరికి నీళ్ళు అందని పరిస్థితి ఉంది. సో ఇది ఎందుకు ఏంటి అనేది కొంత రివ్యూ చేయటం తర్వాత ఫీల్డ్ లెవెల్లో కూడా అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే అప్పర్ రీచెస్ అంటే పైకి వచ్చేసరికి ఇప్పుడు నిన్న తాళరేవులో కొంత పై గ్రామాల్లో ఉన్న రైతులు కొందరు ఇల్లీగల్ గా కొన్ని బోర్లు పెట్టేసేయడం, దాని నుంచి ఆల్మోస్ట్ వందల ఎకరాలు టర్న్ కి, అంటే మనం వంతుల వారిగా ఇస్తున్నాం, వాళ్ళ వంతు లేకపోయినా దాని నుంచి నీళ్ళు లాగేసేయటం, దాంతో వంతులో ఆ వంతు ప్రకారం రావాల్సిన వాళ్ళకు కూడా లాస్ట్ లో నీళ్ళు రాకుండా ఆల్మోస్ట్ పొలాలు ఎండిపోయే స్థితికి వచ్చాయి నిన్న. సో అందుకని హడావిడిగా నిన్న ఒక టీం వేసి ఆర్డీఓ గారు, సిఐ గారు, తర్వాత ఇరిగేషన్ అండ్ ఫిషరీస్ అందరూ వెళ్ళి ఇట్లాంటి ఇల్లీగల్ ఏవైతే ఉన్నాయో అవి వాటిని ధ్వంసం చేసి రావటం అండ్ వాళ్ళకి ఆల్రెడీ ఒకసారి హెచ్చరించడం జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కేసులు పెట్టలేదు, బట్ హెచ్చరించడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఆల్ డెల్టా ఏరియాలో ఉన్న ఫార్మర్స్ కి, తర్వాత ఏలేరు కింద సాగు చేసుకున్న ఫార్మర్స్ కి, ప్రతి గ్రామానికి వాళ్ళకున్న ఇరిగేషన్ ఛానల్స్ లో వంతుల వారీగా వేయటానికి ప్రణాళిక చేయటము, వాళ్ళకి ఆల్రెడీ కమ్యూనికేట్ చేయటము, మీ వాటర్ అసోసియేషన్ కి ఆ ఇంటిమేషన్ పంపించడం జరిగింది. ప్రతి గ్రామానికి అది ప్రిపేర్ చేయడం జరిగింది, షెడ్యూల్ ప్రిపేర్ చేసి చేయడం జరిగింది. దయచేసి ఇలా ఇల్లీగల్ గా మోటార్స్ పెట్టుకోవటము, తర్వాత ఇల్లీగల్ గా కాలువలు ఎక్కడంటే అక్కడ గండ్లు వేయటం, ఇలాంటివి వేయడం జరిగితే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి 100% వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్ లాంచ్ చేయటం అండ్ పబ్లిక్ సర్వెంట్స్ మీద కొందరు తిరగబడుతున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్నారు, అంటే ఎందుకు చేస్తున్నారు ఇల్లీగల్ మోటార్ వేసినప్పుడు తీయమంటే వాళ్ళ మీద వాళ్ళని బెదిరించేలాంటివి జరుగుతుంది. నిర్దాక్షిణ్యంగా అబ్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్స్ వీలైనంత కఠినమైన శిక్ష చెట్లు ఆ సెక్షన్లు పెట్టి లోపలేయడం జరుగుతుంది. దయచేసి దిస్ అ రిక్వెస్ట్ ఫర్ ఆల్ ఫార్మర్స్, అంటే రైతులందరికీ నా వైపు నుంచి దిస్ రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ కోఆపరేట్ అండ్ మనం ఇంకొక 25 రోజులు ఈ ఇష్యూ ఉంటుంది. ఇంకా మనకు చాలా చోట్ల ఇంకా హార్వెస్టింగ్ స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఎక్కడైనా ఇలాంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా, ఎక్కడైనా ఇల్లీగల్ గా ఏదైనా చేస్తున్నారని తెలిసినా ఇమీడియట్ గా నా నెంబర్ కి మెసేజ్ చేయటము వాట్సాప్ లో, నేను ఇమీడియట్ గా అక్కడ నుంచి చేయడానికి అవకాశం లేదు. అది డ్రాప్ డౌన్, అది తహసీల్దార్లు కూడా అది రిజెక్ట్ చేయడానికి అవకాశం ఉండదు, ఆర్డీఓలు కానీ తహసీల్దార్ కానీ. సో అది రిజెక్ట్ చేయకపోతే కారణం చేత ఒక స్పెసిఫిక్ కారణం చెప్పి ఇట్ ఈస్ డీమ్ టు బి యాక్సెప్టెడ్, అది యాక్సెప్ట్ అయినట్లు ఆటోమేటిక్ గా ల్యాండ్ కన్వర్షన్ అవుతుంది. సో తొందర పడొద్దు దయచేసి. మధ్యలో ఉన్న బ్రోకర్స్, తర్వాత ఈ సో కాల్డ్ ఈ మీడియేటర్స్ ద్వారా అనవసరంగా తహసీల్దార్ని తర్వాత ఆర్డీఓలని అప్రోచ్ అవటం, ఈ డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్లీజ్ వెయిట్, అది ప్రొసీజర్ ప్రకారం ఎస్ఎల్ఏ పీరియడ్ లో అవుతుంది. మీరు దయచేసి ఎలాంటి మనీ ఇవ్వటం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఎక్కడైనా అలాంటి ఇష్యూ వస్తే అగైన్ ఇందాక నేను చెప్పిన నెంబర్ కి ప్లీజ్ మెసేజ్, ఐ విల్ హ్యాండిల్ ఇట్ మై సెల్ఫ్. సో ఆల్రెడీ ఆల్ తహసీల్దార్స్ కూడా చెప్పడం జరిగింది ఇది, అండ్ ఆర్డీఓస్ కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ప్లీజ్ బీ అటెంటివ్ అండ్ ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్, ఈ మధ్యలో ఉన్న ఈ మీడియేటర్స్ ని ఎంకరేజ్ చేయొద్దు. దెన్ ఫోర్త్ ఇష్యూ రిగార్డింగ్ కాకినాడ లారీ యూనియన్ అసోసియేషన్ సంబంధించి లాస్ట్ 1 month బ్యాక్ మీ దృష్టికి అందరికీ నేను ఆల్రెడీ ఒకసారి మాట్లాడడం జరిగింది. సో నా వైపు నుంచి నేను మళ్ళీ రియాక్టరేట్ చేయటం అండ్ ఆల్ ఇండస్ట్రీస్ కి, తర్వాత లారీ ఓనర్స్ కి
తర్వాత రెగ్యులర్ గా లారీస్ హైర్ చేసుకున్న వారికి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాకినాడలో ఆల్మోస్ట్ ఒక 60-62 ఏళ్ల ఓల్డ్ లారీ అసోసియేషన్ అన్నమాట కరెక్ట్. అండ్ ఆ అసోసియేషన్ లో గ్రూప్స్ ఉన్నాయి. అది ఐ మీన్ ఎలక్షన్స్ జరుపుకొని వాళ్ళకి ప్రెసిడెంట్, తర్వాత వర్కింగ్ కమిటీ ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నారు. బట్ ఇక్కడ కాకినాడ విషయానికి వచ్చేసరికి ఒక స్పెసిఫిక్ ఇష్యూ మన దృష్టికి ఏమొచ్చిందంటే, ఏదైనా కంపెనీ వాళ్ళకి సంబంధించిన సరుకులు కానీ, ఏదైనా కంపెనీ వాళ్ళకి సంబంధించిన ఆయిల్ కానీ, ఇలాంటి గూడ్స్ కానీ కాకినాడ నుంచి బయటికి పంపించేటప్పుడు కానీ, కాకినాడకి తెచ్చుకునేటప్పుడు కానీ, ఎక్సెప్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సంబంధించి అలాట్ చేయబడిన లారీలు కాకుండా ఇంకా ఏ లారీలు ఆర్ ఇంకా ఎలాంటి ప్రైవేట్ లారీలు ఎంగేజ్ చేసుకోకూడదు. చేసుకున్నా కూడా వాళ్ళని కాకినాడకి రానియకుండా వచ్చిన వాళ్ళ మీద దాడి చేయటం, తర్వాత లారీ యూనియన్ నుంచి వచ్చిన వెహికల్స్ కొంచెం హయ్యర్ రేట్స్ ఇవ్వటం, ఇలాంటి కంప్లైంట్స్ వచ్చాయి. మన లాస్ట్ 1 month లో మన దృష్టికి రావటం. ఆ తర్వాత క్లియర్ గా అసోసియేషన్ వాళ్ళకి, ఇండస్ట్రీస్ కి పలు దఫాల్లో మనం ఒక మీటింగ్, కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. అండ్ అదంతా అయిన తర్వాత ఫైనల్ గా ఒక ఇండస్ట్రీకి తర్వాత అసోసియేషన్ మధ్య వాళ్ళకి ఎక్కడైతే రేట్ మరీ ఇండస్ట్రీకి అసోసియేషన్ పెట్టిన రేట్లు మరీ ఎక్కువ ఉన్నాయి, వాళ్ళ వెహికల్స్ వాడంటే ఇబ్బందిగా ఉన్న చోట రేట్లు తగ్గించడం జరిగింది. అండ్ ఎక్కడెక్కడైతే ఇండస్ట్రీస్ కి ఆర్ పోర్ట్ వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో P4 సమగ్ర సర్వేను పారదర్శక రీతిలో నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలి. కలెక్టరేట్లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు అంశాలలో చేపట్టిన చర్యలను వివరించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. పేద మధ్యతరగతి ప్రజలకు జన ఔషధ జనరిక్ మందుల దుకాణాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జన ఔషధ దినోత్సవ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడలో 2K రన్ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. భారీ సంఖ్యలో పాల్గొన్న ICDS సిబ్బంది, శ్యామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థినులు, పట్టణ మహిళలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.